అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి 27 అనమాట. ఇవాళ ఇప్పుడైతే నేనైతే గుడికి అయితే పోయొచ్చిన. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. నేను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. తర్వాత మనం అయితే బయటకు వెళ్ళి షాప్ కి అయితే పోదాం. అలాగే టిఫిన్ కూడా చేద్దాం. ఇవాళ టిఫిన్ ఎక్కడ చేద్దాం అన్నది ఇంట్లోకి వెళ్ళాక ఆలోచిస్తా. సో ఇప్పుడైతే మనం అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. మొత్తం పచ్చ గుత్తుల పువ్వు ఎత్తురు, కొట్టు కొట్టు అమ్ముతారు. అరే కానీ ఎట్లా 200 రూపాయలు కదా కట్ట మొత్తం మాట 200 కట్ట ఒకసారి మొత్తం కట్ట అయితే 200 అయితే ఇస్తుడు. ఇది అగోన పీడమో ఇంకా మీరైతే కామెంట్ చేయాలి. మొత్తం అయితే కొట్టు కొట్టు స్వామి స్వామిదే ఇంకా దుకాణం అయితే స్వామిదే. ఎట్లా 200 రూపాయలు కట్టరాట మొత్తం. ఓ మొత్తం ఆటో తెచ్చాడు స్వామి అయితే. ఆటో నిండా మొత్తం అమ్మి పరేషన్ మొత్తం టోటల్ గా అయితే దగ్గరకు వచ్చింది. ఇంకా మస్తు మంది జమారు. ఇంకా అందరు పబ్లిక్ ఉన్నారు. ఇంకా అందరు తీస్తే ఎవరు ఫీల్ అవుతారు ఏం ఫీల్ అవుతారు అని చెప్పి అయితే నేను అందరిని అయితే తీయలేకపోతున్నా. సో ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ చేసినాక అయితే పోదాం. చలో బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. ఇంకా ఎట్టాగా పడతారంటే ఇంకా మంది అయితే మీకు చూపిస్తారు చూడండి. ఒక మొత్తం పొట్టు పడతారు. మన సిరిసిల్ల ఏదైనా మొత్తం అంగడే వేరే ఉంటది మన సిరిసిల్ల. ఈ టైం వరకే స్వామి ఆటో అయితే మొత్తం అయితే ఆటో మాలేసుకున్నాడు కదా స్వామి అయితే. ఆటో అయితే ఇప్పటికైతే సగానికి ఎక్కువ కాల్ చేసాడు. ఇంకా ఇప్పుడు ఒక అరగంట సమయం పట్టదు నాకు తెలిసి అయితే మాక్సిమం మొత్తం పోయేటట్టున్నది ఇప్పుడే. సో ఇది అదే ఈ లెక్కన చీప్ అన్నమాట. అతగుతులు పోతే చీప్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ చేసినా పోదాం. అయితే మనం అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చాం. షాప్ ఇస్తుండే పిల్లగాడు అయితే నేనైతే కొంచెం టిఫిన్ చేసిస్తా. టిఫిన్ ఎక్కడ చేద్దాం అని ఆలోచిస్తున్నా. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ పోదాం. రాఘవేంద్ర తిందాం ఒకసారి. మొన్న ఒకసారి దోశ తిన్నా బాగా అనిపించింది. అది ఫోటో అయితే పెట్టినా కదా ఫేస్బుక్ లా. సో ఇప్పుడైతే రాఘవేంద్ర అయితే ట్రై చేద్దాం. మళ్ళీ ఎట్లున్న వీడియో అయితే తీసి పెడదాం. చలో మనం అయితే రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అయితే వచ్చినాం. ఇక్కడైతే టిఫిన్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి దోశ అయితే తీసుకుంటా. దోశ తినుకుంటా మాట్లాడతా ఎలా ఉంటుంది. అలాగే మీకు ఎలా చేస్తారని చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనం అయితే దోశ అయితే వేపిస్తున్నాం. చూసుకోవచ్చు దోశ అయితే మనకైతే దోశ అయితే వేపించుకుంటున్నా. నేనైతే లోపలికి అయితే వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. ఇది అక్కడ కనిపిస్తుంది క్యాబిన్ నుంచి వెళ్ళి చూస్తే. అని మనమైతే వీడియో కోసం అయితే తీస్తున్నా చూడండి. ఏంటి కారపొడా ఈ ఆలు కుర్మా ఆలు కుర్మా వేసిండు. మనకైతే దోశ అయితే వేస్తుండు చూడొచ్చు. ఇదేంటి క్యారెటా? క్యారెట్ అయితే లైవ్ లో అయితే తురిమేస్తుండు మనకి కాదు ప్రతి కస్టమర్ కి అయితే ఎత్తాడు. మనం చూసుకోవచ్చు. అల్లం అల్లమట. అల్లం వేస్తే దోశ అయితే వేరే ఉంటది టేస్ట్ అనమాట. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అయితే అయిపోయినాక అయితే తినుకుంటూ అయితే మాట్లాడదాం. సో వీళ్ళ దగ్గర వడాలు చూడు ఒక్కొక్కడైతే మస్తు పెద్దగా ఉన్నాయి. వడాలు ఉన్నాయి. ఇంకో బోండాలు కూడా మంచి పెద్దగా ఉన్నాయి. చూసినావా? బోండాలు పెద్దగా ఉన్నాయి. వడలు కూడా మస్తు పెద్దగా ఉన్నాయి. ఎంత ఈ వడ ప్లేట్ ఎంత? వడ ప్లేట్ 40 రూపాయలు. బోండా ఆ బోండా కూడా 40 రూపాయలు. కానీ అయితే సైజ్ అయితే మస్తు పెద్దగా కనబడుతుంది. సో మనం అయితే ఇప్పుడైతే మన టిఫిన్ అయితే చేద్దాం. మనకైతే ఇదైతే దోశ అయితే ఇచ్చింది. ఇదైతే సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడైతే మనం అయితే కూర్చున్నాం ఒక టేబుల్ మీద అయితే. హాయ్ బ్రో. మనకైతే దోశ అయితే ఇచ్చిండు. వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ గా అయితే అరటాక్ వేసి ఇచ్చిండు. కిందికి అయితే చూసుకోవచ్చు. ఇంకో అరటాక్ ఉన్నది. అరటాక్ వేసి ఇచ్చిండు. దోశ కూడా మస్తు ఉన్నది. చూద్దాం తిందాం టేస్ట్ ఎట్టుందో చెప్దాం. చలో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయితే చేద్దాం. దోశ అయితే జబర్దస్త్ వచ్చిండు. దోశ విత్ ఇంకో చట్నీ, అల్లం చట్నీ కూడా మంచిగా ఉంది. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థులా. బాగుంది దోశ. చూసాను లైవ్ లో వేసుకున్నా ఎట్లా వచ్చినారు. సాంబార్ కూడా వచ్చింది దీనికి. బాగుంది టేస్ట్ అయితే బాగుంది. గల్లకి చూద్దాం ఎట్లున్నారు. అల్లం చట్నీ ఇంకా ఎక్సలెంట్ ఉంది. అల్లం చట్నీ అయితే కిరాకు ఉన్నది. మస్తు ఘాటు మంచిగా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయరు.
నేను యాక్చువల్గా మంచిగా ఉంటే మంచిగా అని చెప్తా, మంచి లేకపోతే మంచిగా అని చెప్తా, ఏదైనా జన్మ చెప్తా. అయితే మొన్న ఒక వీడియో చేసిన అన్నట్టు, నాకు చపాతి నచ్చదని చెప్పినా కదా, ఆ చపాతి వల్ల అయితే మన షాప్ కట్టకు వచ్చి మరీ మరి గొడవ అయితే చేసినావు. నువ్వు ఎట్లా చెప్పినావు, ఏం చెప్పినావు. నేను ఏ వీడియో అయినా సరే ఇదని కాదు, ఏదైనా సరే మంచిగా ఉన్నది మంచిగా అని చెప్తా, మంచిగా లేకపోతే మంచిగా అని చెప్తా. మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబ్ కోసం అయితే నేను నిజాయితీగా నిజం చెప్తా, అది నా పాలసీ. ఎవరు ఏమనుకున్నా సరే. ఇక్కడ దోశ మాత్రం అయితే సూపర్ అవుతున్నది. ఇప్పుడు నేను తింటున్నాగా మస్తు, మళ్ళీ చదువుపోతుంది దోశ చూడాలి సరే. ఇంకా దోశ కర్రీ కూడా మస్తు ఇచ్చాడు, కర్రీ కూడా కర్రీ మంచిగా ఉంది. ఇంకా చట్నీ చూద్దాం మంచిగా ఉంది, సూపర్ గా. ఇంకా అల్లం చట్నీ అయితే ఘాట్ అంటే మామూలు ఘాట్ లేదు, సూపర్ ఉన్నది టేస్ట్. అంటే ఇంకో అద్దుకొని తింటా ఉంటే ఉంటది. ఇదైతే గాంధీ దగ్గర ఉంటుంది అనమాట, రాఘవేంద్ర భవన్ అని చెప్పి. ఇది చాలా మందికి అయితే తెలుసు, నాకు తెలుసులో ఉన్న వాళ్ళకు, చుట్టుపక్కల కూడా. మనం పెట్టే డబ్బులకు అయితే వస్తుందని చెప్పాలి, ఎందుకంటే బాగుంది. ఇప్పుడైతే మనం అయితే తిన్నాం మొత్తం తిని బావి కాకుండా మాట్లాడదు. ఇది అయితే దోశ అయితే 40 రూపాయలు అట. 40 రూపాయలకు కరెక్ట్ వర్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మంచిగా ఉన్నది. కర్రీ కూడా చూసుకుంటే కర్రీ మంచిగా ఉంది, చట్నీ మంచిగా ఉంది. ఇంకా అల్లం చట్నీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మస్తు టేస్ట్ ఉంది అల్లం చట్నీ అయితే. ఇంకా సాంబార్ ఎట్లా చూసాం, సాంబార్ చూసినాక చెప్తాను. సాంబార్ కూడా బాగుంది, ఎందుకంటే పాత తోటలే కాబట్టి చాలా మంది తెలుసు. బాగుంది. 40 రూపాయలకి అయితే సూపర్ వర్త్ అని చెప్పొచ్చు, మంచిగా ఉన్నది. మీరు కూడా ట్రై చేయరు, నా మీద నమ్మకం అయితే. టేస్ట్ అయితే బాగుంది, మంచి అల్లం చట్నీ మాత్రం డోకా అయితే లేదు. కర్రీ దేని దానికే. దీంతో పాటు వీలైతే ఇంకేమైనా తిన్నాం. ఇప్పుడైతే దోశ అయితే కంప్లీట్ చేసిన. ఒకటి మంచి టెంప్టింగ్ అనిపించింది, ఒక వడ అయితే చెప్పిన. ఇంకా చూసుకోవచ్చు, వడ అయితే సూపర్ ఉన్నది, చూడడానికి టెంప్టింగ్ అనిపించింది. అయితే చెప్పిన ఈ వడ కూడా సాంబార్లో వేసేద్దాం, అల్టిమేట్ ఉంటది. ఇవాళ సండే కదా, స్పెషల్ కొద్దిగా టిఫిన్ ఎక్కువ చేసినామండి, సో వేసేద్దాం. సో ఈ వడని ఇట్లా చుంచి కొంచెం చట్నీలు అద్ది, కొద్దిగా సాంబార్లు అద్ది, వడ అయితే సూపర్ టేస్ట్ ఉంది. కొద్దిగా సాంబార్ అయితే ఇంకా తిరగకుంటది. వడ సాంబార్లు అయితే ఇంకా వేరే ఉంటది. ఇంకా సాంబార్తో తింటున్నా, అల్టిమేట్ ఉండదు. వడ కూడా మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మనం తిందాం, తిన్నాక మాట్లాడు. వీళ్ళ దగ్గర మంచిగా కూర్చోవడానికి టేబుల్ కూడా ఉన్నాయి, మంచిగా చూసుకోవచ్చు. ఇవన్నీ టేబుల్, ఇన్ని టేబుల్ ఉన్నాయి కూర్చోవడానికి కూడా. సో సిట్టింగ్ కూడా మంచిగా ఉంది అన్నమాట, స్టాండింగ్ లో తినాల్సిన అవసరం లేదు. మంచిగా ప్రశాంతంగా కూర్చొని అయితే తినచ్చు. కాఫీ అయితే తీసుకున్నాం అనమాట, కాఫీ ఇచ్చాను మనకైతే. ఇందాక టిఫిన్ అయితే చేసినాం కదా, టిఫిన్ చేసినాక ఒక మంచి కాఫీ తాగితే అయితే వేరే ఉంటుంది అనమాట. అందుకైతే ఒక కాఫీ అయితే చెప్పిన, చూసుకోవచ్చు. మనకైతే కాఫీ ఇచ్చాడు. సో ఇప్పుడైతే కాఫీ అయితే తాగేద్దాం. సో ఇప్పుడైతే అయితే కాఫీ అయితే తాగుతున్నా, ఫస్ట్ వైటింగ్ తో పాటు నేను చాలా తీసుకుంటున్నా కాఫీ కూడా. కాఫీ అయితే తమ్ముడు అయితే మంచి స్ట్రాంగ్ గా పెట్టిండు, సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయరు, నేను చెప్పింది ఖచ్చితంగా నిజమవుతుంది ఇక్కడ 100%. ఎందుకంటే టేస్ట్ బాగుంటేనే బాగుంటుంది అని చెప్తా, బాగాలేకపోతే బాగాలని చెప్తాను. అదంటే జెన్యూన్ అయితే రివ్యూ ఇస్తా, ఎవరేమనుకున్నా సరే. కానీ కాఫీ అయితే బాగుంది, టిఫిన్ కూడా చాలా బాగుంది, ట్రై చేయరు మీరు కూడా. సో ఇప్పుడైతే మనైతే కాఫీ తాగుదాం. ఈ అడ్రస్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తా, ఇదైతే మన గాంధీ చౌక్ దగ్గరనే ఉంటుంది, రాఘవేంద్ర భవన్ అని. సో ఇది వచ్చినప్పుడు అయితే ట్రై చేయరు. కాఫీ తాగుదాం. ఇప్పుడు టైం అయితే 12:15 అయితే. మనం అయితే షాప్ కాడ ఉన్నాం, కరెంట్ పోయింది ఇందాక దాకా. ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చింది. మనం అయితే షాప్ లో వర్క్ చేద్దాం అంటే పని కూడా లేదు, వాళ్ళ సండే కదా. మనం బయట ఇంకా నిన్న కొన్ని టెంపుల్ తిరిగినాం కదా, ఇంకా కొన్ని టెంపుల్ తిరగాలి. మనకు కొందరు మెసేజ్ పెట్టారు, అన్న ఇంకా ఎక్కడ ఉన్నాయి తెలిసిన వాళ్ళు లోకల్ అయితే ఫోన్ చేసారు. ఇంకా మిగిలిన ఏమేమి టెంపుల్ ఉన్నాయి నేనైతే 10 చూపెట్టినా కదా. 10 అంటే ఇంకొక 6 7 మొత్తం అయితే టోటల్ గా అయితే ఉన్నాయి.
ఆ 6-7 టెంపుల్ అయితే నేను ఇవాళ అయితే చూపిస్తాను. మళ్ళీ ఇవాళ వీడియోస్ పెట్టేస్తాను. సో ఇవాళకైతే మొత్తం టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. షాప్ క్లోజ్ చేసి అయితే మనం అయితే టెంపుల్ అయితే కొన్ని టెంపుల్ అయితే చూద్దాం. చలో. టైం అయితే 1:10 అవుతుంది. మనం అయితే శివనగర్ శివాలయం అనుకున్నటువంటి శివదుర్గ సేవా సమితికి అయితే వచ్చేసినాం. వీళ్ళైతే 8వ వార్షికోత్సవం. నిన్న అయితే మనం అయితే 10 మండపాలు అయితే తిరిగినాం కదా. ఇవాళ అయితే ఇదైతే ఇంకొక 5-6 మండపాలు ఉన్నాయి. ఇవి కూడా అయితే కంప్లీట్ గా అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం అయితే శివనగర్ శివాలయం బ్యాక్ సైడ్ లో ఉన్నట్టు శివదుర్గ మండపానికి అయితే చూపిస్తాను, చూడండి. సో ఇది చూసుకోవచ్చు. అయితే శివనగర్ శివాలయం గుడి వెనక బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఈ మండపం అయితే. శివదుర్గ సేవా సమితి వీళ్ళ అయితే 8వ వార్షికోత్సవం అన్నమాట. కమ్మన్ అయితే చేశారు. ఇంకో టెంపుల్ అయితే లోపల అయితే అమ్మవారు మండపం అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూపిస్తాను. అమ్మవారు అయితే దగ్గరికి అయితే వెళ్ళాం, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇక్కడైతే అమ్మవారు చూసుకోవచ్చు. దగ్గరికి అయితే చూపిస్తాను. సో వీళ్ళైతే 8వ వార్షికోత్సవం అనమాట. చూసుకోవచ్చు అమ్మవారు ఇంటుంది కదా. ఇప్పుడైతే మనం అయితే టిఆర్ నగర్ లో ఉన్నాం. టిఆర్ నగర్ లో మారేడు అంబాభవాని సేవా సమితికి అయితే చేసినాం. ఇక్కడైతే అమ్మవారు అయితే చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. అమ్మవారు అయితే తారక రామనగర్ లో ఉంటుంది. టిఆర్ నగర్ మారేడు అంబాభవాని చూసుకోవచ్చు. అమ్మవారు విగ్రహం అయితే చిన్నగా ఉన్నది కానీ మంచిగా అయితే ఉన్నది. సో ఎన్నో వార్షికోత్సవం? 25వ వార్షికోత్సవం అట. సో మీరు కూడా అయితే వీలైతే దర్శించుకోండి. చలో మనం ఇంకో మండపానికి అయితే వెళ్ళిపోదాం. అయితే సాయినగర్కి వచ్చినాం. సాయినగర్ లో వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉన్న నవదుర్గాదేవి మండపం అయితే వచ్చేసినాం. ఇక్కడైతే అమ్మవారు అయితే మొదటి వార్షికోత్సవం. సో ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే చూపిస్తాను, చూడండి. చలో వెళ్దాం. అయితే ఫస్ట్ వార్షికోత్సవం అన్నమాట. వీళ్ళైతే చూసుకోవచ్చు. మొత్తం కోటలుగా కట్టారు. అయితే గుడి అయితే పక్కన అయితే శివాజీ, ఈ పక్కన అయితే ఈ పక్క కూడా శివాజీ అయితే చేశారు. నవదుర్గాదేవి మండపు మొదటి వార్షికోత్సవం సాయినగర్ లో అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే అమ్మవారి దగ్గర చూపిస్తాను, చూడండి. ఇంకో వీళ్ళైతే సైడ్లకు అయితే బాల త్రిపురాదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, గాయత్రి, మహాలక్ష్మి. ఇటు చూసుకుంటే ఇంకో రాజరాజేశ్వరి మాత, ఆ దుర్గామాత, సరస్వతీదేవి, చండీదేవి, మహాచండీదేవి, బాల త్రిపుర సుందరి మొత్తం అయితే మన కలకత్తా స్టైల్ అయితే చేశారు. ఇక మూర్తి అయితే కలకత్తా స్టైల్ అవుతుంది. అమ్మవారు అయితే చూసుకోవచ్చు. వీళ్ళైతే మొదటి వార్షికోత్సవం అనమాట. సో ఇప్పుడైతే మనం వచ్చామని అయితే స్పెషల్ గా అయితే ఇంకో మళ్ళీ అమ్మవారికి అయితే అలంకరణ అయితే చేశారు, చూసుకోవచ్చు. మంచిగా చేశారు కదా. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారిని అయితే. మీరు కూడా వీలైతే దర్శించుకోండి. సో ఇప్పుడు మనం అయితే వేరే మండపానికి అయితే వెళ్ళిపోదాం. చలో. మనం అయితే నెహ్రూనగర్ లో ఉన్నాం. నెహ్రూనగర్ లో ఇంకో కంబాబాయి. ఇది మన వచ్చేసి కొత్త బస్ స్టాండ్ నుంచి కిందికి వెళ్తా ఉంటే లెఫ్ట్ సైడ్ లో వస్తుంది అమ్మవారు. ఈ లలితాంబ సేవా సమితి మండపం అనమాట వీళ్ళైతే. సో ఇప్పుడైతే మనం అయితే ఇక్కడైతే ఉన్నాం. లోపలికి అయితే అమ్మవారికి చూపిస్తాను. ఇక్కడైతే మనం చూస్తున్న అయితే నెహ్రూనగర్ లో అమ్మవారు లలితాంబ సేవా సమితి అమ్మవారు. ఈ అమ్మవారు అయితే దాదాపు 16 సంవత్సరాలు పెడుతుందా చూసుకోవచ్చు అమ్మవారు అయితే. చూసారు కదా. సో ఇప్పుడైతే మనం అయితే వేరే వాళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇంకో మండపానికి చూపిస్తాను. పార్వతీపతే హర హర మహాదేవ. సర్వం శ్రీ జగదాంబార్పణమస్తు. సో ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. మళ్ళీ నిన్న మన శాంతినగర్కి వచ్చిన కదా. శాంతినగర్ అమ్మవారి దగ్గరికి మళ్ళీ అయితే వచ్చిన. నిన్న తీసిన వీడియోలో మా హోమ్ మినిస్టర్ చూసి నువ్వు ఒక్కనివే పోతావా, నన్ను దొరకపోవా అని చెప్పి మళ్ళా అంటే మళ్ళా మధ్యాహ్నం నుంచి అయితే మనం తీసే ఫస్ట్ ఇప్పుడు వీడియోలు అన్నిట్లలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయితే మళ్ళీ అయితే అమ్మవారి దగ్గరికి తిరుగుతున్నా. ఇప్పుడైతే తన బయటకు వెళ్ళిందని చెప్పి అయితే ఇప్పుడైతే వీడియో చేస్తున్నా. సో ఇంక ఇప్పుడైతే మనం నిన్న కొన్ని చూపెట్టిన అమ్మవార్లు ఉన్నాయి కదా, అవి అయితే చూపిస్తున్నా. సో ఇప్పుడైతే మనం నిన్న చూపెట్టిన అమ్మవార్లు అయితే చూపించాను. మళ్ళీ వేరే కొత్త అమ్మవార్లు ఉంటాయి కదా. నిన్న సాయినగర్ పోలేదు కాబట్టి సాయినగర్కి వెళ్ళినాము. ఇప్పుడైతే మళ్ళీ ఈ అమ్మవారికి వచ్చినాం కాబట్టి మళ్ళీ చూపిస్తలేను. సో ఇవైతే ఇంక నిన్న చూడని అమ్మవార్లు ఏమైనా కొత్తవి ఉంటేనే చూపిస్తా. ఆ తర్వాత లంచ్కి వెళ్ళిపోదాం. చలో.
సో ఇప్పుడు టైం అయితే 5:10 అయితే నేనైతే ఇంకో తినడానికి వచ్చిన. అప్పుడు అన్ని మండపాలు తిరిగి వచ్చేసిన. టోటల్గా అయితే మేడం పెట్టించి ఇంకా ఇంటికి వచ్చేసిన. ఇప్పుడైతే మాదైతే వైట్ రైస్, ఇదైతే పొట్టుపప్పు అనమాట, పెసరపప్పు. ఇదైతే మసాలా బెండి అయితే ఒకటి వేసింది, ఇది ఒకటి యూట్యూబ్లో చూసి. సరే తిందాం, ఎక్స్పెరిమెంట్ ఎట్లుంటుంది అన్నది. ఇది చేస్తే బాగా చేస్తుంది. సో ఇప్పుడైతే అన్నం అయితే తిందాం మనం. సో నిన్న మొన్న అయితే ఫుడ్ వీడియో అయితే మనం తినేది అయితే పెట్టలేదు కదా, కొంచెం ఇక పని ఉంటే అది వర్క్ ఉంటే అది వెళ్ళిపోయింది. సో ఇవాళ అయితే ఇంకా సండే కదా, వాళ్ళైతే పెడుతున్నా. సో తినేద్దాం. పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, వైట్ రైస్, మసాలా పిండి. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల. ఇంకా పప్పు అక్కడ పొట్టుపప్పు ఉంది. మొత్తం అయితే చూస్తే టోటల్గా అయితే మంటపాలు ఎన్నో టోటల్గా అయితే 18 మంటపాలు చూసిన మొత్తంలో. చిన్న 10 తిరుగుతాయి, వాళ్ళు 8 తిరిగిన మొత్తం 18. ఇంతకు మించి ఏమైనా ఎక్కువ ఉంటే అయితే కామెడీ చూసుకుంటామాట. ఇంకా పక్కపడి నగర బిల్లు కానీ పెద్దలు కానీ రావుడు కానీ రాజునగర్లో కూడా ఉందట. అసలు వెళ్ళలేదు, సరే వెళ్దాం వీళ్ళుంటే. సో ఇప్పుడైతే అన్న తిందాం, తిన్నాక మాట్లాడు.